హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి కాజు రైస్ అంటే ఏమీ లేదండి, ఇంకా బగారా రైస్ చేస్తాం కదా, అందులోనే కొన్ని కాజు వేసుకోవాలన్నమాట, అంతే. ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి కొన్ని కాజులు వేసాను. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేయండి. ఆనియన్ బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడే కాజు వేసుకోండి. ఇంకంతే. బగారా రైస్లో మనం ఏమేమి వేస్తామో అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అన్నీ అవే వేసుకోండి. కొన్ని కాజు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చలికాలము, చల్లగా ఉంది వాతావరణం. ఇలాగా డిన్నర్లో వేడిగా చేసుకొని దీంట్లోకి పల్లీల చట్నీ అనమాట. పల్లీల చట్నీ అయితే వీడియో తీయలేదు. ఇంకా పల్లీల చట్నీ తెలుసు కదా, పల్లీలు ఫ్రై చేసుకొని టమాటా, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా మగ్గించిన తర్వాత మిక్సీలో కొంచెం చింతపండు, వెల్లుల్లి, కాస్త ఉప్పు వేసుకొని ఇంకా చట్నీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పక్కనుంది. తర్వాత ఈ వీడియో అయితే హడావుడిగా తీసేస్తున్నాను అనమాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆనియన్ బాగా దోరగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి టమాటా, పచ్చిమిర్చి వేసాను అనమాట. కొంచెం కరివేపాకు. మంచి స్మెల్ గుమగుమలాడుతుంది. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. రైస్ అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. పొడిగా కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం కడిగేసి పక్కన పెట్టేశాను. బియ్యం కంపల్సరీ నానాలో చూడండి. ఎప్పుడు వంట చేసేటప్పుడు అప్పటికప్పుడు బియ్యం కడిగి వంట చేయొద్దండి. అర్ధగంట ముందే బియ్యం కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఓకే, ఇంకా అంతే. బగారా రైస్, పల్లీల చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చెప్పేకి మర్చిపోయినాను, చలికాలం అని చెప్పి చాలామంది నీళ్ళు తాగడం మర్చిపోతుంటారు. నీళ్ళు తాగకుండా అలాగే ఉండొద్దండి. ఎందుకంటే చలికాలంలో దాహం వేయదు, నీళ్ళు తాగడం మర్చిపోతారు. కాబట్టి చల్లగా ఉందిలే అని చెప్పేసి మర్చిపోయి నీళ్ళు తాగకుండా అలాగే ఉండొద్దండి. నీళ్ళు కంపల్సరీ తాగాలన్నమాట. ఇదిగోండి నీళ్ళు పోసేసాను. ముందు కొంచెం బియ్యము మసాలా అంతా అంటుకుంటుందని చెప్పేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత నీళ్ళు పోసాను అనమాట. 2 గ్లాసులు నీళ్ళు 1 గ్లాసు రైస్కి చాలు. 3 విజిల్ పెట్టండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా ఎక్కువ పెట్టొద్దండి, మాడిపోతుంది. కరెక్ట్గా పొడిగా అన్నం అయితే ఎంత బాగుందంటే మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వస్తుంది వీడియో. రైస్ ఎంత బాగా కుక్ అయిందనేది. పైనుండి కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టేయండి. ఇంకా అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం డిన్నర్లో చేసుకోండి, అందరూ ఉంటారు కాబట్టి. మార్నింగ్ హడావుడిలో ఇంత ప్రాసెస్ అవ్వదు. నైట్ టైంలో అయితే ప్రశాంతంగా ఉంటారు ఇంట్లోన, పిల్లలు అందరం ఉంటాం కాబట్టి కలిసి భోంచేయొచ్చు అనమాట. పిల్లలకి క్యారెట్లు పెట్టాలి, పిల్లలకి చల్లగా అయిపోతుంది. స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు, పనులకు వెళ్ళే వాళ్ళకి కుదరదు మార్నింగ్. అందుకని నైట్ టైంలో చేసుకోండి. టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ప్రశాంతంగా అందరం కూర్చొని తినొచ్చు. పొద్దున పూట అంటే అస్సలు టైం ఉండదు, హడావుడిగా ఉంటుంది ఇంట్లోన. కాబట్టి అందరము బాగా వేడిగా అన్నము తిని హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి అప్పుడు పడుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఎలా చేయాలనేది ప్రాసెస్. ఇదిగోండి ఇక్కడ అయితే కారపు చుట్టలు వేసాను. కారపు చుట్టలు అంటే మొన్న బియ్యము గిర్నికి పట్టించాను కదా, అదనమాట. నేనైతే ఈ పిండి కలిపేది అయితే చూపించలేకపోయాను, ఎందుకంటే ఇంకా ట్రైపాడ్కి పెట్టుకొని ఇక్కడ అంతా సందడిగా ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా
ఇంకా ట్రైప్యాడ్కి ప్లేస్ లేదు కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేదు. గిన్నెలో కావాల్సినంత పిండి కలుపుకున్నాను కారపు చుట్టలకి. మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, బియ్యం పట్టించింది. కొంచెం చపాతీ పిండి మనం ఎంత కలుపుకోవాలో అంతే అనమాట. కొంచెం కలుపుకొని ఇంకా కారపు చుట్టలు వేసేసాను. పల్లీలు, కొంచెం కాజు, పప్పులు, కరివేపాకు అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. బొరుగులు అనమాట. బొరుగులు శుభ్రం చేయండి, అందులో రాళ్ళు ఉంటాయి కాబట్టి ముందు బొరుగులు శుభ్రం చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసాను కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది, ఉప్పు అయిపోతుంది, తినలేరు. కొంచెం కలుపుకోండి, కావాలి చప్పగా ఉన్నాయి అన్నప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోండి, ఓకేనా. కొంచెం ఉప్పు, కొంచెం కారం కలిపి ఇంకా బొరుగులు వేసేయాలి అంతే. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా హోంవర్క్లు చేసుకుంటారు. తిన్నాక కాస్త ఆడుకొనివ్వండి పిల్లలకి. స్కూల్ నుంచి రాగానే ఇంకా పుస్తకాలు పట్టుకో, రాయి హోంవర్క్ రాయి అని సతాయియకుండా ఇలాగ కొంచెం స్నాక్స్ తిన్నాక మీరే పిల్లలతో ఆడుకోండి. ఏం స్కూల్లో ఈరోజు ఏం చదివినావు, ఎలా డే గడిచింది ఫ్రెండ్స్తో అని చెప్పేసి వాళ్ళతో కాస్త కబుర్లు చెప్పుకుంటూ మీరు కూడా వాళ్ళతో కలిసి స్నాక్స్ తిన్నాక అప్పుడు హోంవర్క్ చేపియండి, ఓకే. పిల్లలతో కంపల్సరీ రోజు పిల్లలతో మీరు ఆడుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఈరోజు డే ఎలా గడిచింది అని చెప్పి. అప్పుడే పిల్లలకి మీకు మధ్య మంచి అండర్స్టాండింగ్, బాండింగ్, పిల్లలతోటిగా టైం స్పెండ్ చేయాలి. చాలామందికి అలవాటే ఉండదు పిల్లలతో మాట్లాడేకి. ఎప్పుడు ఇంట్లో పని, టైం ఉండదు వాళ్ళకి, ఇంకా ఇంట్లో ఇలాగా గడిచిపోతుంటుంది. పిల్లలతో బాగా టైం స్పెండ్ చేయండి, ఆడుకోండి వాళ్ళతో. ఈరోజు ఏం జరిగిందని అడగండి, ఓకే. బాయ్.